హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిషెస్ పెంచుతున్నా లేదా మీరు ఫిష్ హాబీలోకి జాయిన్ అవుదాం అనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసం ఈ వీడియోలో ఫిషెస్ గురించి ఒక 10 టిప్స్ అయితే చెప్పబోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్, షేర్, ఇంకా మీకు నచ్చిన ఫిష్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీవాత్స. మీరు చూస్తున్నారు ఫన్ విత్ వాత్స ఛానల్. అందరూ ఫిషెస్ పెంచిన వాటిని సరిగ్గా మెయింటైన్ చేయలేరు. మీరు ఈజీగా మెయింటైన్ చేయడానికి ఈ వీడియో. టిప్ నెంబర్ 1, చేంజ్ ద వాటర్ వన్స్ ఇన్ 10 days. మనం అక్వేరియం లేదా బౌల్లోని వాటర్ని 10 daysకి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. మనం ఎలా కనుక వాటర్ చేంజ్ చేసుకుంటే ఫిషెస్కి డిసీజ్ రాకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 2, acclimate while bringing a new fish. మన అక్వేరియంలోకి కొత్త ఫిష్ తెచ్చినప్పుడు దాన్ని ఆ కవర్తో పాటు అక్వేరియంలో పెట్టేయాలి. అలా చేయడం వల్ల ఆ వాటర్ టెంపరేచర్ రెండు సేమ్ అవుతాయి. ఒకవేళ మీ అక్వేరియంలో వాటర్ హీట్గా ఉండి ఆ కవర్లో వాటర్ కూల్గా ఉన్నాయి అనుకోండి, ఆ ఫిష్ అనేది చనిపోతుంది. అందుకని మన అక్వేరియంలోకి కొత్త ఫిష్లు తెచ్చినప్పుడు డైరెక్ట్గా వదిలేకుండా ఎక్లిమేట్ చేసి వదలాలి. ఒకవేళ వైజాగ్లో ఉన్న మనిషిని విజయవాడలో పడితే ఆ ఎండలకి ఎలాగైపోతాడో ఫిషెస్ కూడా అలాగే. నిజమా? టిప్ నెంబర్ 3, మేక్ హైడింగ్ స్పాట్స్. ఏ అక్వాటిక్ ఫిషెస్ అయినా ఎక్కువగా హైడ్ అవ్వడానికి ఇష్టపడతాయి. అందుకని మనం అక్వేరియంలో అయినా బౌల్లో అయినా హైడింగ్ స్పాట్స్ అనేవి ఉంచాలి. లైక్ పాట్స్, లైవ్ ప్లాంట్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఎట్సెట్రా. టిప్ నెంబర్ 4, పుట్ ఎ ఫిల్టర్. ఫిషెస్ కి ఆక్సిజన్ అందడానికి మనం ఖచ్చితంగా ఒక ఫిల్టర్ అయితే పెట్టుకోవాలి. టిప్ నెంబర్ 5, పుట్ ఎ లైట్. మన అక్వేరియంస్ కైనా బౌల్స్ కైనా ఖచ్చితంగా అయితే లైట్ అయితే ఉంచుకోవాలి. టిప్ నెంబర్ 6, గివ్ ఎ బిగ్ ప్లేస్ ఫర్ ద ఫిషెస్. మన ఫిషెస్ కి ప్లేస్ సరిపోయే మంచి బౌల్ అయినా అక్వేరియం అయినా ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక 6 inches గోల్డ్ ఫిష్ ఉంటే దానికి ఖచ్చితంగా ఒక 30 to 40 liters ట్యాంక్ అయితే ఉండాలి. టిప్ నెంబర్ 7, పుట్ ఏ హీటర్. అక్వేరియంలో వాటర్ ఎప్పుడు ఒకే టెంపరేచర్ మెయింటైన్ అయ్యేలాగా ఈ హీటర్ అయితే చూసుకుంటుంది. మళ్ళీ ఈ వింటర్ టైంలో ఈ హీటర్స్ అయితే మనకు చాలా యూజ్ అవుతాయి. టిప్ నెంబర్ 8, ఫీడ్ ది బెస్ట్ ఫుడ్. నేనైతే నా దగ్గర ఉన్న గోల్డ్ ఫిషెస్ కి, టైగర్ షార్క్స్ కి ఆప్టిమమ్ లేదా ఆప్టిమమ్ 3-in-1 ఫుడ్ అయితే వాడతాను. మీ దగ్గర ఉన్న ఫిషెస్ బట్టి మీరైతే మంచి ఫుడ్ అయితే తీసుకోవాలి. అలాగే అప్పుడప్పుడు మీట్, లైక్ లివర్ అలాంటివి కూడా ఫీడ్ చేస్తూ ఉండాలి. టిప్ నెంబర్ 9, డోంట్ చేంజ్ ద టోటల్ వాటర్. ఎప్పుడైనా మన అక్వేరియంలో లేదా బౌల్లో వాటర్ చేంజ్ చేస్తున్నప్పుడు అందులో ఉన్న టోటల్ వాటర్ అయితే తీయకూడదు. ఖచ్చితంగా 20% ఆఫ్ ద వాటర్ అయినా దాని నుంచి ఉంచుకోవాలి. టిప్ నెంబర్ 10, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకైతే ఫిషెస్ సంబంధించిన టోటల్ గైడ్ అయితే తెలుస్తుంది. సో ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటని నొక్కి పెట్టుకోండి. సో నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే డైరెక్ట్గా మీ ఫోన్లోకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.